హాయ్ హలో వెల్కమ్ టు రక్షా ఏవియాన్ షో. ఇట్స్ అవర్ షో. నేను మీ పీవీకే వైచంద్రిక, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ని. ఆల్రెడీ మొన్న మేము ఒక వీడియో చేశామండి రక్షా ఏవియాన్ షోలో. అదేంటి అంటే రావణ్కి రిలేటెడ్గా, జడా శ్రావణ్ గారికి రిలేటెడ్గా చేశాము. చేస్తే దాన్ని మా వాళ్ళు ఏం చేశారంటే షార్ట్స్ కానీ ఇట్లా డిఫరెంట్ ఆన్లైన్ వీటిల్లో పోస్ట్ చేశారు. ఓకే, మంచి రెస్పాన్సే వచ్చింది. అసలు ఈ గొడవకంతటికి కారణం పవన్ కళ్యాణ్ గారు అని జడా శ్రావణ్ గారు అంటున్నారు, కానీ ఈ గొడవకి కారణం ఎవరు అంటే జడా శ్రావణ్ గారు. ఎట్లా అంటే దళితులు అనేవాళ్ళు హిందువుల్లోనే ఉంటారు, కానీ దళిత క్రైస్తవ సమర శంఖారావం అని సభ పెట్టింది మన జడా శ్రావణ్ కుమార్ గారు. దళిత క్రైస్తవం అనేది ఎక్కడా లేదు. దళిత హిందూ వాళ్ళకి ఉన్న హక్కులు, ఎస్సీ ఎస్టీ అనేవాళ్ళు హిందువుల్లోనే ఉన్నారు, కానీ క్రిస్టియన్స్లో లేరు. దట్ మీన్స్ దళితులు అనేవాళ్ళు క్రిస్టియన్స్లో లేరు. వాళ్ళ రిజర్వేషన్ ప్యాటర్న్ డిఫరెంట్. బీసీలకి వస్తారు వాళ్ళు, అవునా? ఈ హిందూ ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో అనేవాళ్ళు ఎవరైనా సరేనండి బీసీలకు వస్తారు. క్రిస్టియన్స్లో ఎస్సీ ఎస్టీలు అనేవాళ్ళు లేరండి, ఓన్లీ హిందూస్లోనే ఉన్నారు. వాళ్ళకి మాత్రమే ఆ ఎస్సీ ఎస్టీకి రిలేటెడ్ అయిన రిజర్వేషన్లు కానీ ఆ చట్టాలు కానీ వర్తిస్తాయి. ఓకే, అది తెలిసి జడా శ్రావణ్ కుమార్ గారు మరి అడ్వకేట్ కదా హైకోర్టులో, ఆయనకు అది తెలియదంటారా? ఆయనకు తెలిసి రెచ్చగొట్టే ఉద్దేశంతోనే ఏలూరులో ఆ దళిత క్రైస్తవ సమర శంఖారావం అని పెట్టారు ఆయన. దానిలో రావణ్ గారు ఇంకా రెచ్చిపోయారు. ఏమన్నా అంటే కొంతమంది చెప్తున్నారు రావణ్ అసలు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరెత్తితే ఎగిరి పడుతున్నాడు అని చెప్తున్నారు. అది ఎంతవరకు విమర్శ? ఎప్పుడు విమర్శలాగే ఉండాలి తప్ప అమ్మల్ని, వాళ్ళ కూతుళ్ళని, వాళ్ళ చెల్లెళ్ళని, లేదు అంటే భారతాన్ని, భాగవతాన్ని, రామాయణాన్ని తిట్టే విధంగా ఉండకూడదు. అసభ్య పదజాలంతో ఎవరిని ఎవరు విమర్శించకూడదు. మీకు ఇచ్చిన వాక్ స్వతంత్రపు హక్కు సభ్య సమాజంలో బ్రతకటానికి, మీ యొక్క అభిప్రాయాలని చెప్పుకోవటానికే తప్ప ఎదుటివాడు తలదించుకునేలాగా అసభ్య పదజాలంతో మాట్లాడేదానికి కానే కాదు. కాబట్టి ఇక్కడ అసలు మెయిన్గా ఎవరూ గమనించిన విషయం ఏంటి అంటే, ఇక్కడ మెయిన్గా ఈ కేసులు, ఈ గొడవలంతటికీ కారణం జడా శ్రావణ్ గారు. అసలు ఫస్ట్ ఆయన మీద పెట్టాలి కేసు. ఎందుకంటే మరి ఈ గొడవలకి కారణం ఎవరు? ఆయనే కదా. మరి అలాంటప్పుడు ఆయన మీద కదా కేసులు పెట్టాలి. మరి ఆయన మీద పెట్టినప్పుడు ఆయన ఎందుకు అరెస్ట్ చేయకుండా ఇంకా ఇక్కడిక్కడే తిప్పుతున్నారు? అర్థం కాని విషయం. ఓకే, నెక్స్ట్ ఈ జడా శ్రావణ్ గారు కానీ, లేదా మన ఎవరు ప్రశ్న రావణ్ కానీ, ప్రకాష్ రాజ్తో మీకేంటి సంబంధం? ప్రకాష్ రాజు ఏ ట్వీట్ చేయమంటే ఆ ట్వీట్ మీరు చేస్తారా? లేదా ప్రకాష్ రాజు ఏం అడిగితే అది మీరు ఇక్కడి నుంచి తెలుగులో డీకోడ్ చేసి అక్కడికి పంపిస్తే ఆయన ట్వీట్ చేస్తాడా? అసలు ప్రకాష్ రాజ్కి ఎందుకు మాట్లాడితే? ఆయన ఏమన్నా మన తెలుగువాడా? ఈ రెండు తెలుగు స్టేట్స్కి రిలేటెడ్ అయిన పర్సనా? కన్నడ అతను. సరే, కన్నడ అతనైనా ఆల్ ఓవర్ ఇండియా అతనికి రైట్ ఉంటుంది, అతను విమర్శించవచ్చు. విమర్శించేవాడు మరి చెన్నైలో ఒక ఎక్స్ ఎంపీని విజయ్ గారికి రిలేటెడ్గా, అంటే సీఎం గారికి రిలేటెడ్గా అతని పర్సనల్స్లోకి ఇంటర్ఫియర్ అయ్యి కామెంట్ చేశాడని చెప్పి అతని మీద కేసు పెడితే, ఆ కేసు మద్రాసు హైకోర్టుకి వెళ్తే అక్కడ వాళ్ళు ఆ ఎంపీకి బెయిల్ ఇవ్వలా. మరి దాన్ని ఎందుకు ట్వీట్ చేయలా ప్రకాష్ రాజ్ గారు? మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి మీదకి, చిరంజీవి గారి మీదకి ఎందుకు వస్తున్నారు? మా ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో మీకు సపోర్ట్ ఎవరు చేశారు? చిరంజీవి గారు వాళ్ళ ఫ్యామిలీయే కదా. మరి అప్పుడు వాళ్ళ వెనక కుక్కలాగా ఎందుకు తిరిగారు ప్రకాష్ రాజ్ గారు? ఇప్పుడు ఏం చెడిందని వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు.
వాళ్ళని ఆయన టార్గెట్ చేస్తా అంటే ఈ ప్రశ్న రావణ్ కానీ జడా శ్రావణ్ కుమార్ గారు కానీ అతన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? అతను ఆల్ ఓవర్ ఇండియా క్రిటిసైజ్ చేస్తూ ఉంటే ఇట్స్ ఓకే, మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ అతను ఓన్లీ తెలుగు స్టేట్స్లో ఎస్పెషల్లీ ఆంధ్రాలో ఉన్న డిప్యూటీ సీఎం గారికి రిలేటెడ్ అయిన విషయాల్లోనే ఎందుకు ఇంటర్ఫేర్ అవుతున్నాడు? అలా అవ్వటం తప్పు అని మీరెందుకు చెప్పట్లేదు? ఇవన్నిటికీ ఆన్సర్స్ ఎవరు చెప్పాలి? ఎవరైతే ఈరోజు జడా శ్రావణ్ణి ప్రశ్న రావణ్ణి వెనకేసుకొస్తున్నా మా అక్క లేదంటే మా చెల్లి తులసి చందు గారే చెప్పాలి. ఆవిడే ఇప్పుడు ప్రశ్న రావణ్ణి వెనకేసుకొస్తున్నారు. ఇంకా ఆవిడ ఏం చెప్తున్నారో తెలుసా? అతని పేరు జోసఫ్ చౌదరి అని చెప్తున్నారు. అంటే చౌదరులకి కాపులకి గొడవ పెట్టడానికి చూస్తున్నారు. వాళ్ళ నాన్న పేరు డానియల్ అని ఉంది, మరి చౌదరి అని లేదు వాళ్ళ నాన్న పేరులో. మరి ఇతని పేరు జోసఫ్ చౌదరి ఎలా అయింది? అంటే ఆంధ్రాలో జోసఫ్ చౌదరి అని చెప్పి అక్కడ చౌదరిలకి రిమైనింగ్ క్యాస్ట్ వాళ్ళకి కులాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారా? తులసి చంద్ గారు, ఇది కరెక్టేనా? ఆలోచించుకొని చెప్పండి ఒక్కసారి. ప్రశ్న రావణ్కి ఆడవాళ్ళ పట్ల ఎంత గౌరవం ఉంది? బయట వీడియోలు తిరుగుతున్నాయి, అవి చూసి చెప్పండి ఒక్కసారి. ప్రశ్న రావణ్కి ఆడవాళ్ళంటే చాలా రెస్పెక్ట్ ఉంది, ఆడవాళ్ళకి రిలేటెడ్గా ఏమీ మాట్లాడాడు తప్పుగా అని ఒకసారి మాట్లాడండి. లేదు, ప్రశ్న రావణ్ను పవన్ కళ్యాణ్ గారిని తిట్టినట్లు మీ ఇంట్లో ఉన్న మగవాళ్ళని ఎవరైనా తిడితే మీరు ఇలాగే వాళ్ళని సమర్థిస్తారా? సమర్థించగలరా? అంత ధైర్యం మీకుందా? ఆలోచించి చెప్పండి సమాధానం. లేదు, మీ దగ్గర ఆన్సర్ నాకు తెలిసినంత వరకు ఉండదండి. సారీ టు సే దిస్. ప్రశ్న రావణ్ అనేవాడు ఒక మూర్ఖుడు. ఆడపిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తించిన ఒక వరస్ట్ ఫెలో. ఆడపిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తించిన ఒక చీడ పురుగు. ఇన్ని తప్పులు తన వెనక పెట్టుకొని ప్రశ్న రావణ్ ఇంకొకళ్ళని ఏంటి ప్రశ్నించేది? అందరూ ఆలోచించండి ఒకసారి. జై హింద్, జై భారత్.